ప్రియులారా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, ఈ యొక్క 29వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం బుధవారం దినమంతా తన భద్రతలో క్షేమకరంగా నడిపించిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాద సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, లోకమునకు వెలుగై ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మన జీవితాలు దేవుని మహిమ కొరకు ప్రకాశించాలని చెబుతూ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు అన్నారు. ఈ యొక్క జీవిత సత్యాన్ని మనకు ప్రేరణనిచ్చేటటువంటి వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలనగా చూస్తే, ప్రతి క్రైస్తవుడు దేవుని చేత పిలువబడ్డాడు. చీకట్లో వెలుగుగా నిలబడాలని, ఈ లోకంలో మనమున్న లోకానికి భిన్నంగా ఉండాలని యేసు ప్రభు వారు మనకు ఉపదేశించారు. యేసు ప్రభు తన శిష్యులను చూచి, మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పినప్పుడు ఆయన మనలో ఉన్న దైవిక క్రాంతిని ప్రపంచానికి చూపించమని ఆహ్వానిస్తున్నారు. ఈ వాక్యము యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వెలుగు అనే పదాన్ని ఆత్మీయార్థంగా మనం చూసినప్పుడైతే సత్యము, పవిత్రత, దేవుని జ్ఞానము అనేటువంటి మాటలకు అర్థమిస్తుంది. కనుక మనం లోకానికి దేవుని సత్యంగాను, పవిత్రతతో ఆ వెలుగును చూపించాలి. మనలో వెలుగును లోకానికి ఎలా చూపించాలి అంటే, ఎంత సత్యముతో, ఎంత పవిత్రతతో ఉంటామో అంత వెలుగును లోకానికి చూపిస్తాం. లోకములో అన్నారు. లోకం అంటే చీకటితో, పాపముతో నిండినటువంటి మానవ జాతి మధ్య వెలగాలి, మనం వెలిగింపబడాలని చెప్తున్నారు. మనం దేవుని వాక్యంలో నడుచుకుంటూ ఇతరులకు మార్గదర్శిగా, దారి చూపించేవారిగా ఉండేటటువంటి స్థితిని వెలుగుగా చెప్పబడ్డారు. కొండ మీద పట్టణం అంటే దాగలేని సాక్ష్యం. క్రైస్తవుడు తన విశ్వాసాన్ని దాచకుండా అందరికీ కనబడేలా ఉండాలి. ఈరోజు ఆత్మీయ జీవితాల్లో చాలామంది వేషధారణ జీవితాలు, వారి జీవితంలో మరుగైన పాపం అనేది దాచబడినట్టుగా ఉంటుంది. కానీ కొండ మీద పట్టణం అంటే దాగలేని సాక్ష్యం అనే విషయాన్ని చూడాలి. దేవుడు మనందరికీ తన వెలుగులోనికి పిలిచాడు. మన జీవితాలు దేవునికి సాక్ష్యంగా ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన ప్రేమ, మన క్షమ ఇవన్నీ కూడా ప్రభువారి వెలుగును చూపాలి. మన చుట్టూ ఉన్నవారు దేవుని ప్రేమను మన ద్వారానే చూడాలి. వెలుగు తన పని చేసేది నిశ్శబ్దంగా, కానీ చీకటి పారద్రోలుతుంది. అలాగే మనం కూడా నిశ్శబ్ద సేవలో ప్రపంచానికి ప్రభావితం చూపించే రీతిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. మనలో క్రీస్తు వెలుగు ఉన్నప్పుడు మన జీవితం అంతా మారుతుంది. మన చుట్టూ ఉన్నవారు కూడా ఇక చీకట్లో ఉండరు. ఎందుకంటే మనం వెలుగుతూ ఉన్నాం కదా. ఈరోజు మీలో మీరు ఒక ప్రశ్న వేసుకుంటే, నా జీవితం ద్వారా ఇతరులకు యేసును చూపిస్తున్నానా అని. ఎందుకంటే వెలుగు మసకబారదు, దాని జ్వాలలు ప్రజ్వలింపబడతాయి. ప్రతిరోజు దేవుని వాక్యంతో మన యొక్క జీవితము నింపబడాలి. అప్పుడు చీకటిలో వెలుగు గల జీవితాన్ని ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో ఉండునని వారితో చెప్పాను అన్నారు. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారిని వెంబడించేవారు వెలుగులో ఉంటున్నారు అని చెప్తున్నారు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెట్టలేదని, నేను పడిన ప్రయాస కష్టము నిష్ప్రయోజనము కాలేదని అంటున్నారు. కనుక ప్రియులారా, మనము జీవవాక్యము చేతపట్టుకుని లోకములో జ్యోతుల వలె కనబడుచున్నాము అన్నారు. ఎంతగా ఆత్మీయాహారాన్ని, వాక్యాన్ని మన జీవితంలో అమలుపరుస్తున్నామో వెలుగు కలిగి ఉంటాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా, మీరు పూర్వము చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అన్నారు. కనుక ప్రియులరా, మనం క్రీస్తు ప్రభు సహవాసంలోనికి పిలువబడినప్పుడు లోకానికి వెలుగుగా ఉన్నాం. ఆ వెలుగును ఇతరులకు చూపించటానికి, వెలిగించటానికి ప్రభు మనల్ని ప్రేమతో పిలిచారు. కనుక ప్రియులారా, దేవుని ఆజ్ఞకు లోబడదాం, విధేయులైన బిడ్డలుగా ఉందాం, వెలుగుగా జీవిందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం.
ప్రియులారా, గడిచిన రాత్రి నుంచి తుఫానుకు సంబంధించిన అనేకమైన విషయాలు వింటూ ఉన్నాం. దేవుని కృప, ఎటువంటి విపరీతమైన నష్టాలు జరగకుండానే తుఫాన్ అయితే తీరం దాటిపోయింది, మన ప్రాంతాలు కూడా దాటిపోయింది. ప్రస్తుతం మరి తెలంగాణ ప్రాంతంలో ఉందని అంటున్నారు. మరి అక్కడ బిడ్డల యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, ఈ యొక్క 29వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం బుధవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినంలో సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. మహోన్నతుడువు, ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయనా, మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు, క్షేమాన్ని దయచేస్తున్నారు అయ్యా. మరి శ్రేష్టమైనటువంటి సమయంలో మీ పాద సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించటానికి కృపనిచ్చారు అయ్యా. ఇదిగో నాయనా, దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము, అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయనా, మీ కృపను బట్టి మాకు అనుగ్రహిస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ, జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయన, కృతజ్ఞత కలిగి జీవించటం మాకు నేర్పించండి అయ్యా. ఇదిగో నాయన, బలహీనులు, అనారోగ్యంగా ఉన్నవారు, వ్యాధి బాధలు ఉన్నవారు, మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి, మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం. గాయపడిన గాయాలను కట్టండి, విరిగి ఎముకలను అతికించండి. ప్రేమ కలిగిన దేవ, మీ కృప చేత బలపరచండి. ముఖ్యంగా గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి. గర్భవతులకి సుఖవంతమైన ప్రసవాన్ని దయచేయండి అయ్యా. బంధకాలు ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. మీరు ఇస్తున్న కాలాలు, సమయాలు సద్వినియోగపరుచుకుని అయా దినదినము మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఆదరించండి, ప్రేమ చేత నింపండి. నిత్యుడగు తండ్రి, మరి సమయంలో బిడ్డల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. బిడ్డలను దీవించండి నా దేవ, మహోన్నతుడైనటువంటి దేవ. ఇదిగో నాయన, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ క్షేమంగా ఉండటానికి కృప దయచేయండి అయ్యా. ఇదిగో నాయన, మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. మా కుటుంబాలు పరిపూర్ణ రక్షణలోనికి నడిపింపబడాలి. కుటుంబంలో శోధన తొలగించండి. కుటుంబంలో ఆర్థిక రుణభారాలు తొలగించండి. కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టండి నా తండ్రి. మీ కృప చేత నింపండి నా దేవ అయ్యా. ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా నష్టపోయిన వారు, వ్యవసాయ పరంగా నష్టపోయిన వారు అయా, బిడ్డలను దర్శించండి నా తండ్రి. మీరే కృప చూపించండి, ఆదరించండి, బలపరచండి. నిత్యుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవ అయా, మీ కృపను బట్టి బిడ్డల జీవితాల్లో ఆనందాన్ని దయచేయండి. దూర ప్రాంతాలు, దూర దేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా. దినమెల్లా వారి కొరకు, వారి బిడ్డల, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఒకనాటికి సమృద్ధైన ఆశీర్వాదాలతో వారి బిడ్డలను, కుటుంబాలు చేరుకోవటానికి కృప దయచేయండి. సన్నిధి ఆశీర్వాదాలతో నింపండి. ప్రేమ కలిగిన దేవ, మీ కృపతో నింపండి నాయన. కృప కలిగిన దేవ, మా దేశం చుట్టూ, రాష్ట్రం చుట్టూ అయా, మా కుటుంబాల చుట్టూ, మా సంఘాల చుట్టూ మీ కాపుదల ఉంచండి నా తండ్రి. మీ కంచి వేయండి నాయన. మా దేశ రక్షణ, రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ రీతి ఇదిగో నాయన, మా సహవాసాన్ని దీవించండి. మీ కృపను బట్టి బలపరిచి ఇదిగో నాయన, మరి ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలు, ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో నాయన, మరి అక్కడ జరుగుతున్నటువంటి తుఫాను ప్రభావాన్ని నాయన మరి అణచండి తండ్రి. వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. అక్కడ ఉన్న బిడ్డలకు నాయన మీ కాపుదల అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.